విజయవాడలో అతిసారంతో ఎవరూ మరణించలేదని, వదంతులను నమ్మొద్దని అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తంగా ఉందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సతీకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడ రాజరాజేశ్వరిపేటలోని ఏర్పాటు చేసిన ఆరోగ్య శిబిరాన్ని పురపాలక శాఖ మంత్రి నారాయణ, పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి మంత్రి ఈ రోజు సందర్శించారు. వైద్య శిబిరంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సతీకుమార్ యాదవ్ మాట్లాడుతూ అతిసారంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేస్తున్నామన్నారు. వైద్య శాఖ సిబ్బంది గాని జిల్లా యంత్రాంగం తీసుకున్న చర్యల కారణంగా తగ్గుముఖం పడతా ఉంది. ఇవాళకి కూడా కేసులు వస్తున్నాయి. ఇవాళ కూడా ఆ పేషెంట్ తో మాట్లాడితే నిన్నటి నుంచి 3 ఎపిసోడ్లు 4 ఎపిసోడ్లు ఈ రకంగా వస్తున్నాయని చెప్పడం జరిగింది. అయితే గత 4 రోజులుగా హౌస్ టు హౌస్ సర్వేలెన్స్ చేయడం, ప్రజల్లో అవగాహన కలిగించే ప్రయత్నం చేయడం, అదేవిధంగా ప్రతి ఇంటికి కూడా డాక్సీ దగ్గర నుంచి ఓఆర్ఎస్లు ఇవ్వడం, అంటే ప్రివెంటివ్ మెజర్స్ కూడా తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇంటింటి వీధులలో చాటింపు వేయడం వల్ల ఇక్కడ ఒక క్యాంప్ నడుస్తున్న విషయం కూడా ప్రజలకు తెలియడం. మొదట్లోనే కాస్త కడుపు నొప్పి లేదా 1-2 విరేచనాలు, వాంతులు వస్తే వెంటనే ఆసుపత్రికి వస్తున్నారు. ఇప్పటిదాకా మొత్తం 141 కేసులు వచ్చాయి. ఒక 68 కేసుల దాకా యాక్టివ్ కేసులు ఉన్నాయి ఇక్కడ జీజీహెచ్ లో, ఇక్కడ క్యాంపులో కూడా.